పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమున సదాకాలము ఆరాధన స్తుతియు స్తోత్రములు నమస్కారము కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. అబ్బా తండ్రి, అబ్బా తండ్రి, యేసు నామములో యేసు నామములో మమ్మల్ందరినీ అనుగ్రహించినందుకు దీవించినందుకు మీకే వందనము, నీకే వందనము, మీకే స్తోత్రము, నీకే స్తోత్రము, మీకే ఆరాధన. నీకే ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. అబ్బా తండ్రి, అబ్బా తండ్రి, యేసు నామములో యేసు నామములో ఈ ఆరాధనలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిని అనుగ్రహించండి, దీవించండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. అబ్బా తండ్రి, యేసు నామములో పరిశుద్ధ రక్తముతో మమ్మల్ందరినీ దీవించి కడిగి పవిత్రపరచండి. హల్లెలూయా. అబ్బా తండ్రి, యేసు నామములో మీ అనంత ప్రేమతో మమ్మల్ందరినీ నింపండి. హల్లెలూయా. అబ్బా తండ్రి, యేసు నామములో మీ పవిత్రాత్మను మాలోనికి ఈ ఆరాధనలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిలోనికి ప్రతి బిడ్డ కుటుంబంలోనికి పంపించి అనుగ్రహించండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. పునీత లూకా గారు రాసిన సువార్త 17వ అధ్యాయము 15 నుండి దైవవచనములు. 17వ అధ్యాయము 15 నుండి దైవవచనములు. అప్పుడు వారిలో ఒక్కడు తాను స్వస్థతగుట గమనించి ఎలుగెత్తి దేవుని స్తుతించుచు తిరిగి వచ్చి యేసు పాదముల వద్ద సాగిలపడి కృతజ్ఞతలు తెలుపను. అతడు సమరీయుడు. అప్పుడు యేసు 10 మంది శుద్ధులు కాలేదా? మిగిలిన 9 మంది ఎక్కడ? తిరిగి వచ్చి దేవుని స్తుతించేవాడు ఈ అన్యుడు ఒక్కడేనా అనెను. పిదప యేసు అతనితో, నీ విశ్వాసము నిన్ను స్వస్థతపరచినది, లేచి వెళ్ళుము అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథని యందు మిక్కిలి ప్రియమైనటువంటి బిడలారా, ఈరోజు దేవుడు మనకు ఇచ్చినటువంటి ఈ ఆరాధనలో ఇచ్చినటువంటి వాక్యము లూకా సువార్త
17వ అధ్యాయం 15, 16 వచనములే. చూడమ్మా, ఆ 15 నుండి 19 వచనములో ఒక్క సమరయుడు వచ్చి దేవుని స్తుతిస్తున్నా, దేవుని యొక్క మహిమ పొగుడుతున్నా, ప్రకీర్తిస్తున్నా. ఆ ప్రభు ఇచ్చిన గొప్ప మేలులకు నిండు మనసుతో, నిండు ఆనందముతో జీవితం దేవుడిచ్చిన అనుగ్రహమే అని తెలియజేస్తున్నా. ఈ వాక్యానికి మనకు దేవుడిచ్చిన మిగిలిన వాక్యములన్నిటిని మనం ఈ ఆరాధనలో చెప్పుకొని ధ్యానం చేసుకుందాం. గుర్తు చెయ్యండి. మీరు పేపర్ పెన్ను తీసుకొని ఒక్కొక్కటి రాసుకోండి. లూకా సువార్త 17వ అధ్యాయము 13వ వాక్యము మరియు 19వ వాక్యము, 15, 16 వాక్యములు, మరియు మత్తయి 6వ అధ్యాయం 31వ వాక్యము, 32వ వాక్యము, మరియు రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వాక్యము, కీర్తన 81:6, మరియు యెషయా గ్రంథం 38, 1, 2, 16, 17 మరియు 20వ వాక్యము, ఫిరాపుత్ర యేషాయా గ్రంథం 15వ అధ్యాయం 9వ వాక్యము మరియు 10వ వాక్యము, కీర్తన 81వ అధ్యాయం 6వ వాక్యము, మరియు కీర్తన 18వ అధ్యాయం 30వ వాక్యము, 1వ వాక్యము, 2వ వాక్యము, 3వ వాక్యము, యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 20వ వాక్యము, మరియు దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 24, 25, 26వ వాక్యము, అపొస్తలుల చర్యలు 6వ అధ్యాయం 15వ వాక్యము, మరియు 2వ అధ్యాయం 26, 27, 28వ వాక్యం. ఈ వాక్యం ద్వారా ప్రభు మనల్ని నడిపించేది ఏమనగా, దేవుని యొక్క నామాన్ని స్తుతించే మహిమను మనం స్తుతించినప్పుడు దేవుడు గొప్ప అనుగ్రహము జీవిత మార్గాన్ని చూపిస్తారు. ఈనాటి వచనానికి సందేశ వచనం ఏమేమనగా, ఇదిగో కీర్తన అపొస్తలుల చర్యలు 2వ అధ్యాయం 28వ వాక్యం మనకు ఒకసారి చదువుతాం. 2వ అధ్యాయం 28వ వాక్యం, నీవు నాకు జీవ మార్గములు తెలిపి ఉన్నావు, చూపించి ఉన్నావు. నీవు నీ దర్శనము అనుగ్రహించి నన్ను ఆనందముతో నింపదను. నీ దర్శనమే నాకు గొప్ప భాగ్యం. ఇదే ప్రియలారా, ఆ సమరయుడు వ్యక్తి, ఆ సమరయుడు అయినటువంటి ఆ కుష్ఠరోగి దైవ దర్శనం పొందినప్పుడు మహానందం వచ్చారు. దైవ దర్శనం పొందటానికి ఆయన అడిగినటువంటి కార్యం ఏమి ఎక్కువ కార్యాలు అడగలేదు. లూకా సువార్త 17వ అధ్యాయం 13వ వాక్యం ఒక్కసారి చూస్తాం. 17, 13వ వాక్యం, 17, 13వ వాక్యం. యేసు ప్రభువా మా మీద కరుణింపుము. ఈ వాక్యమే ఆయన యేసు ప్రభువుని కలిసినప్పుడు అందరూ అడిగిన వాక్యం ఇదే, ఓ ప్రభువా మా మీద కరుణింపుము అని. అలాగే యేసయ్య పలికినప్పుడు ఏం జరిగింది, వారు అలా కేకలు వేసినప్పుడు యేసయ్య అంటున్నారు, మీరు వెళ్ళి మీ అర్చకులకు చూపమను. అప్పుడే ఆయన తిరిగి వచ్చి లూకా సువార్త 15, 16 ఒకసారి చూస్తాం. 17వ అధ్యాయం 15, 16. అప్పుడు వారిలో ఒకడు తాను స్వస్థతగుడ గమనించి ఎలుగెత్తి దేవుని స్తుతించుచు తిరిగి వచ్చి యేసు పాదముల వద్ద సాగిలపడి కృతజ్ఞత తెలిపెను. చూడండి, ఆయన ఆ ప్రభు దర్శనం పొందినప్పుడు గుర్తుకు వచ్చింది, ఇదిగో నాకేదో జరిగింది, మార్పు కలిగింది అని ఆయనకు అర్థమైనప్పుడు ఏం జరిగింది, ఆయన తిరిగి వచ్చి ప్రభు పాదములో సాగిలపడి వందనాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నా. దానికి అర్థం ఉందండి. ప్రభు పాదములు సాగిలపడినప్పుడు నా జీవితానికి తండ్రి నీవే నా తండ్రి, నీవే నా దేవుడు, నీ తప్ప వేరొక దేవుడు నాకు లేడయ్యా, నీ తప్ప వేరొక మార్గం నాకు లేదయ్యా,
నీ తప్ప వేరొక జీవం నాకు లేదయ్యా. ఈ గొప్ప సత్యమే ఆయన ఈ కార్యాల ద్వారా తెలియజేసేది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కారణమేమి? ఆయనకు అర్థమైంది నాకు అవసరమైనదన్నీ ఆ తండ్రి దేవుడిస్తారని. మత్తాయి గారు రాసిన సువార్త 6వ అధ్యాయం 31, 32 చూస్తాం. 31, 32. 6వ అధ్యాయం 31, 32. అక్కడ మనము కనిపించినది ఏమి? ఆ తండ్రి దేవుడు మీకు అవసరమైనది అంతా మీకు అనుగ్రహిస్తారు. అది ఆ తండ్రి దేవుడు మీకు ఇచ్చేది. ఆ తండ్రి దేవుడు మీకు అవసరమైన పరలోకమందున్న తండ్రి మీ అవసరాలన్నిటిని తీరుస్తారు. కాబట్టి నీవు ఆయన కోసం వెతకాలి. చూడండి, ఆ సమరయుడు అయిన అన్యుడైనటువంటి వ్యక్తి తండ్రి దేవుడు నాకు కావలసినంత ఇస్తారనే నమ్మకంతోనే ఆ వ్యక్తి ఆ యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఇదిగో స్తుతిస్తున్నాం, కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఫిరాబుతరేసిన నాయనగరం 15వ అధ్యాయం 9, 10. పాపాత్ముడు దేవుని కీర్తింపజాలడు, ప్రభువు అతనికి ఆ బుద్ధి దయచేయుడు. పాపాత్ముడు దేవుని కీర్తింపజాలదు, అతనికి ఆ బుద్ధి దయచేయలేదు. ఇంకా చదువు. దైవ సంకీర్తనము విజ్ఞానము వలననే పలుకవలెను. దైవ సంకీర్తనము స్తుతిపు విజ్ఞానము వలనే పలుకవలెను. ఇంకా ప్రభువే ఆ సంకీర్తనము ప్రేరేపించును. ప్రభువే ఆ సంకీర్తనమును ప్రేరేపించును. చూడండి, అప్పుడు మీలో ఉన్న ఆత్మ మీకు తండ్రి దేవుడు తాకినప్పుడే ఆ సంకీర్తన దైవజ్ఞానం అనగా ఆ సంకీర్తనములు నీలోండి వస్తుంది. అందుకే ఆ అన్యుడైన వ్యక్తి 9 మంది యెహూదులతో పాటు ఆ యేసు ప్రభువా గురువా నా మీద కరుణ చూపమని దావీదు పుత్రా నా మీద కరుణ చూపమని ఆ కేకలు వేశారు. అప్పుడు వారిలోనికి దైవజ్ఞానం వచ్చింది, దేవుని యొక్క ఆత్మ వారిలోనికి వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన ఆ దైవజ్ఞానం మనకు రావాలని మనం స్తుతించాలి. దేవుని యొక్క జ్ఞానం మనకు యెషయా గ్రంథములో 38వ అధ్యాయం 1, 2 వాక్యములు మనం చూస్తుంటాం. 38, 1, 2 వాక్యాలు ఒకసారి చూస్తాం. యెషయా 38, 1, 2. యెషయా 38, 1, 2లో ఏమి? హెజక్యా రాజు ఇదిగో ఆకస్మికమైన విధంగా జ్వరముతో బాధపడుతున్నాం. అప్పుడు యెషయా ప్రవక్త వచ్చి ఆయనతో అడుగుతున్నావు, ఈ రోగము మరణానికి కారణమైనది, నీ తప్పకుండా చచ్చిపోతారు. కాబట్టి నీవు నీ జీవిత చర్యలు క్రమం చెయ్యి. క్రమభంగం వచ్చింది, మీ జీవితంలో క్రమభంగాలు వచ్చింది కాబట్టి నీ తప్పకుండా మరణిస్తారు. అలాగ ఏడిచి ప్రార్థన చేసినప్పుడు హిజ్కియా రాజా ఏం చేశారు? ఇదిగో యెరూషలేము దేవాలయానికి వైపు ముఖం గోడ మీద పెట్టుకొని ఏడిచి పరితపించి ప్రార్థన చేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. అలాగ పరితపించి దేవుని యొక్క ఆ మహిమ ఆయన స్తుతిస్తున్నాం. అప్పుడు ఆ సమయంలో ఆయన చేసిన ప్రార్థన స్తుతిపే యెషయా గ్రంథం 38వ అధ్యాయం 16, 17 వాక్యం చూస్తాం. ప్రభు, నేను నీ కొరకే జీవింతును, నిర్ఘముగా నీ కొరకే బ్రతుకుదును. నీవు నన్ను బాగు చేయుదువు, నన్ను జీవింపచేయుదువు. నీవు నా దుఃఖమును సంతోషముగా మార్చుదువు. వినాశకరమైన పాతాళము బారి నుండి నీవు నన్ను ప్రేమతో కాపాడిదివి. నా పాపములెల్లా ఎత్తి నీ వెనుక తట్టున విసిరివేసిదిరి. చూడండి, నీ నా పావములెల్లా నీవు ఒక్క కారుణ్యముతోనే నా వెనుకకేస్తారు. ఆ నమ్మకం ఆయనకు ఉంది కాబట్టి
ఆయన దేవుని దగ్గరే అడుగుతున్నా, ప్రభువా నా జీవితకాలం అందా నీకు సేవ చేసిన దానిలో తప్పు ఏదైనా జరిగినట్టు నేను మన్నింపు కోరుకుంటున్నా. ఇంకా మీదట నీ జీవితంలో నీ ఆలయంలో వచ్చి నేను స్తుతిస్తా, నీకే ఆనంద గీతాలు పాడుతా. చూడండి 20వ వాక్యం మనం ఒకసారి చూస్తాం. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 20వ వాక్యం. అక్కడ మనం చూసేది యెషయా ప్రవక్త హెజకే రాజుకు దేవుని యొక్క వాక్కు పలుకులు తెలియచేస్తున్నాం. నీ జీవిస్తారు 15 సంవత్సరాలు నీవు జీవిస్తారు, అంతవరకు నేను పొడిగిస్తాం. ఇదే దేవుని పలుకులు. అప్పుడు నీవు చేయవలసినది చెయ్యి. నీ జీవితాన్ని మీ కర్మపరచండి. ఆ కర్మభంగం వచ్చిన జీవితాన్ని కర్మపరచినప్పుడు తప్పకుండా మీ యొక్క ఆత్మ రక్షణ పొందుతారు. అలాగే 20 వాక్యములో మనం చూస్తాం. ఏమని? ప్రభు నీవు నన్ను ఆదుకొనుము, మేము తండ్రి వాద్యములతో నిన్ను కీర్తిందుము, మా జీవితకాలమంతయు దేవాలయమున నిన్ను కొనియాడదము. చూడండి, నా జీవితకాలమంతా 15 సంవత్సరం నీ పొడిగించారు. నీ దయా దాక్షిణ్యము, నీ కారుణ్యం అది. ఆ జీవితకాలం అంతా నేను నీ ఆలయములో ఉండి నిన్ను స్తుతించగలుగుతాను, కీర్తిస్తాను. ఇంకా నాకు వేరే ఏమీ అక్కర్లేదయ్యా. నీ ఒక్కడే నా దేవుడు, నీ ఒక్కడే నా ప్రభు. కాబట్టి ప్రియులారా, నా జీవితంలో మీరిచ్చినటువంటి ఈ గొప్ప అనుగ్రహానికి మీకే స్తోత్రమయ్యా. అలాగైన 15 సంవత్సరాలు ఏ ప్రాపంచ వ్యామోహాలకి బానిసలు కాకుండా దేవాలయములు ఉండిపోయినవాడు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఇలాగ స్తుతి ప్రార్థన ద్వారా దేవుని స్తుతించినప్పుడు ఏమి ఒక్క పట్టణం కూడా, ఒక్క నగరం కూడా, ఒక్క పెద్ద పట్టణం కూడా ఏమైపోయింది? శిథిలమైంది. యెహోషువ గ్రంథములో 6వ అధ్యాయం 15వ వాక్యములు మనం చూస్తామది. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 15వ వాక్యములో, యెహోషువ గ్రంథం 20వ వాక్యం, 15 కాదు 20వ వాక్యం. అందడ యాజకులు బాకాలూదుగా ప్రజలు కేకలు వేసిరి. బాకాల మ్రోత విని ప్రజలు యుద్ధనాదము చేయగా కోట గోడ కుప్పగూలిపడను. చూడండి, ఆ యాజకుడు 7 రోజులు ఆ బాహా ఊది ఏం జరిగింది? దేవుని కీర్తించినప్పుడు దేవనామం యొక్క శక్తి, ఆ శక్తి వలన ఏం జరిగింది? వారిలో ఆ కోట, బలవంతమైన మానవుడికి ఎవరికి కానీ తీసేయటానికి కుదరలేనటువంటి కోట వారు శిథిలమైపోయింది. అదే ప్రియులారా, దైవనామాన్ని స్తుతించినప్పుడు వారు కన్నులారా ఆ మహిమను వారు చూడడానికి అవకాశం ఇచ్చింది. దిగో ప్రియులారా, ఆ 7 యాజకులు ఆ యెహోషువ ప్రవక్త చెప్పిన చేసినప్పుడు, దేవుని సర్వశక్తితో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో స్తుతించినప్పుడు ఆ గోడ కూలిపోతుండే. ఇంకా మన కుటుంబంలో ఉన్నట చీకటి ఎందుకు పోలేదు? మనం పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో, విశ్వాసముతో మనం స్తుతించటలే. ఈ అన్యుడైన సమరయుడు వచ్చి చేసిన కార్యాలు చూడండి, ఆ క్రమ విధానాన్ని చూడండి. ఆయన తనకున్న సమస్తము, తన ఆలోచన, తన శక్తి, తన హృదయము ఇంకా ఈ దేవుడికి అని చెప్పేసి సాగిలపడి, పాదములో సాగిలపడి, ఇదిగో దేవుడా, నీ నామమే మహిమపరిచే నామం, మీ నామమే జీవమున్న నామం, యేసయ్య నామమే ఈ లోకములో రక్షించిన నామమని ఆయన ప్రకటించినప్పుడు యేసయ్య లూకా సువార్త 17వ అధ్యాయం 19వ వాక్యములో ఒక మాట అంటున్నారు, నీ విశ్వాసం నిన్నే రక్షించును. నీ విశ్వాసమే దీనికి ఆధారం, నీ విశ్వాసమే నిన్ను రక్షించును. ఆ కోట కూలిపోవటానికి ఆ యాజకులు చేసినటువంటి స్తుతింపు
మానవుడికి అసాధ్యమైనది కూలిపోతుండే. ఇంకా మన కుటుంబంలో నుండి ఆ యేసయ్య నామాన్ని స్తుతిస్తే మనలోని బాధలు కానీ, మనలోని సమస్యలు కానీ, మన కుటుంబంలోని ఇబ్బందులు కానీ తొలగిపోతుందయ్యా. దైవ దర్శనం మనకు వస్తుందయ్యా. అమ్మలారా, ఈ బాధలు చూచి బాధలు కాదు భయపడవలసినది, బాధలున్న ఫైతా శోధనలు కాదు మనం భయపడవలసినది. దాని మీద అధికారమున్న, స్వాధీనమున్న, పెద్దనమైన యేసయ్య నామము స్తుతించాలి. చూడండి, మన అపొస్తలుల చర్యలు 6వ అధ్యాయం 15, 13, 13 నుండి ఒక సంఘటన జరుగుతుంది. ఎస్తఫాను అని చెప్పినటువంటి శిష్యుడు యేసయ్య నామాన్ని స్తుతించి యేసయ్య గురించి చెప్పినప్పుడు, ఇదిగో ఒక దర్శనం చూస్తున్నాం. దర్శనం చూచి ఆయన ఆనందంతో ఉన్నప్పుడు ఆయన ముఖం చూచిన వారికి కనపడేది ఏది? 15వ వాక్యం. అపొస్తలుల చర్యలు 6వ అధ్యాయం 15వ వాక్యం. అక్కడ ఆ న్యాయసభలో కూర్చున్న వారందరూ స్టెఫాను వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖము వలె వారికి కనిపించింది. చూడండి, స్తుతించిన వారి యొక్క ముఖము మారి దైవదూతల యొక్క ముఖంలా అంటే కనపడుతుంది. అన్యులకు, విశ్వాసం లేని వారికి, అంధకార శక్తికి లోనైన వారికి కనపడుతుంది. దిగో వీరిలో ఒక దివ్య ప్రభ, దేవుని యొక్క మహిమ ఉంటుంది అని. ఇది బైబిల్లో ఉన్న సంగతి. ఇంకా అపొస్తలుల చర్య 2వ అధ్యాయం చూడగలుగుతాం. ఆ 2వ అధ్యాయం మనం చూస్తుంటే ఏమైపోతుందంటే, 26వ వాక్యం చూడు. 26లో ఏమంటున్నారు? మన పేతురు ఒకసారి చూస్తా. 2వ అధ్యాయం అపొస్తలుల చర్యలు 2వ అధ్యాయం 26, 27. అందువలన నా హృదయము ఆనందించినది, నా నాలుక ఆనందముతో నిండి ఉన్నది. చూడండి, వీరందరూ నిన్ను గురించి ఇలాగ హేళనంగా చేసి నేను కొడాలతో కొట్టినప్పుడు నాకు ఆనందమే, మహానందమే. ఎందుకని దేవుని యొక్క ఆత్మలో ఇది బలవంతంగా మారుతుంది. దేవుని యొక్క ఆత్మ నాలో బలవంతంగా నా జీవపు మార్గానికి దారి అది. నా జీవితం ఇప్పుడు సరైన దారిలో వచ్చింది అని ఈ హింసల ద్వారా, బాధల ద్వారా వచ్చినప్పుడు నా మనస్సులో నా ఆత్మ పొంగి పొర్లి పారుతుంది. ఆనందంతో నేను నిన్ను స్తుతిస్తున్నామయ్యా. ఇంకా చదువు. ఏలయనా, నీవు నా ఆత్మను పాతాళమున విడిచిపెట్టవు. నీవు నా ఆత్మను పాతాళమున విడిచిపెట్టను. పరిశుద్ధుడగు నీ సేవకుని కృళ్ళిపోనీయవు. నీ పరిశుద్ధుడ ఈ సేవకుని కుళ్ళిపోవడాన్ని ఒప్పుకోరు. కారణం నా దేహమందా, నా రక్తమందా సాక్షా నీ రక్తమే, నీ నామముతో నిండిపోయింది. అక్కడ ఎటువంటి మాలిన్యాలు లేదు. నీ కోసం అంకితమైన ఈ శరీరం, నీ కోసం అంకితమైన ఈ చిన్న హృదయం, నీ కోసం అంకితమైన నా మనస్సు, ఇంకా నీకన్నా వేరే వారికి లేదు దీనిలో స్థానం. అందుకే యేసు నామములో మీరు ప్రార్థన చేస్తే తప్పకుండా రక్షణ పొందుతారని అపొస్తలుల చర్యలు 2వ అధ్యాయం 21వ వాక్యముల ప్రభు తెలియచేస్తున్నా. ఆ రక్షణ ఏమిటి అని 28వ వాక్యములో ఉంది. అపొస్తలుల చర్యలు 2వ అధ్యాయం 28 మనం ఒకసారి చూస్తామయ్యా. నీవు నాకు జీవ మార్గములు తెలిపి, నీవు నాకు జీవ మార్గములు చూపించి ఉన్నావు. నీవు నీ దర్శనమును అనుగ్రహించి, నీవు నీ దర్శనములు అనుగ్రహించి నన్ను ఆనందముతో నింపెదవు. ఆనందముతో నింపుదు. చూడండి, నీ దర్శనం నాకు ఆనందమే. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వాక్యములో మనం చూస్తుంటే ఈ ఆనందమే ఆరాధన అని పౌలు గారు తెలియజేస్తున్నాం. 2వ వాక్యం మీకు ఒకవేళ చూడండి, బుక్కిలో దొరుకుతుండే ఒకసారి చూడు. ఆ రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వాక్యము. నీవు పవిత్రంగా ఉండి మీరు ఈ లోకపు ప్రమాణములను అనుసరింపకుడు, దేవుని మీలో మానసికమైన మార్పు ద్వారా నూతనత్వమును కలుగజేయునుండు. అప్పుడే మీరు దేవుని సంకల్పమును అనగా ఉత్తమమైనదియు ఆయనకు సమ్మతమైనదియు సంపూర్ణమైనదియు అగు దానిని తెలుసుకొనగలరు. నీకొక బలిగా మార్చేటప్పుడు
ఉత్తమమైనది ఆ ప్రభు ప్రణాళికమయ పవిత్రమైనటువంటి ఒక జీవిత రీతి మీకు వస్తుంది బిడలారా. ఇప్పుడు మన జీవితముల బాధలు, సమస్యలు, రోగముల, కష్టములు, ఈ లోకపు వ్యాపారములు చూస్తే ఎంతో బాధలు ఉన్నాయి. దానికన్నా దావుత్తల దాన్ని దాటి ఒక ప్రణాళిక ఉంది. దీని ద్వారా దేవుడు ఆ దైవనామాన్ని స్తుతించి దాని మీద దేవుని యొక్క స్వాధీనము, దేవుని యొక్క అధికారము, ఆ నామం యొక్క అధికారము, ఆ దేవుని యొక్క ఆ శక్తి చెల్లాయించినప్పుడు ఆ బాధలు, సమస్యలు ఏమాత్రం నీకు పనికిరాదు. అది ఒక అనిగిరిగా మార్చిన గొప్ప దేవుడే మన దేవుడు. ఆ దేవుని ఆ అన్యుడైన సమరయుడు వచ్చి స్తుతిస్తున్నాం. అందుకేసి అంటున్నారు, నీ విశ్వాసమే నిన్ను రక్షించేది, వేరే ఏం కాదయ్యా. నీ విశ్వాసం, నేనే దేవుడని, నేనే రక్షకుడని, నీ తప్ప వేరొక్క దేవుడు నీకు లేడని, నేనే నిజమైన దేవుడని, నేనే రక్షించిన వాడని, నీకు ఈ లోకమని అసాధ్యమై ఏం లేదని నీవు నిన్ను చూచి నా దర్శనములు మీరు విశ్వసించినారు. అందుకు నీ పూర్ణంగా సమర్పించినారు కాబట్టి ఆ విశ్వాసం నీకు రక్ష ఇచ్చారు. అది నీకు జీవపు మార్గములుగా మారింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కుడి చేయి పైకెత్తి ఎడమ చేయి హృదయం పెట్టుకొని దేవుని సన్నిధిలో ఈ ఆరాధన మన కోరికలు, మన బాధలు, సమస్యలన్నిటిని సమర్పించి ప్రార్థిస్తాం. అబ్బా తండ్రి, యేసు నామములో మమ్మల్ని అందరినీ అనుగ్రహించినందుకు, దీవించినందుకు మీకే వందనము, మీకే స్తోత్రము, మీకే మహిమ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అబ్బా తండ్రి, ఈ నిమిషములో మమ్మల్ని అందరినీ మీ వాక్యం ద్వారా నడిపించినందుకు మీకే స్తోత్రము, మీకే మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన బిడ్డలారా, ఈ ఆరాధన పాల్గొనేటువంటి వారికి తలపోటున్నటువంటి ఇద్దరికి, తల వెనుక బాధపడుతున్న వారికి, పోటున్నటువంటి ఇద్దరికి దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. లేగరి పదార్థానికి, మద్యపానానికి అలవాటు ఉన్నటువంటి, త్రాగుడికి అలవాటు ఉన్నటువంటి ముగ్గురిని దేవుడు దాని నుంచి విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఇంకా ఎడమకాలు నడవడానికి శక్తి లేకుండా ఉన్నటువంటి ఒక వ్యక్తిని దేవుడు తాకి స్వస్థత వరుస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నడుము నొప్పి ఉన్నటువంటి బాధపడుతున్న ఇద్దరిని దేవుడు ముట్టి స్వస్థత వరుస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాలి క్రింద ఎముకలకి చాలా నొప్పి ఉన్న ఒక వ్యక్తిని తాకి ముట్టి అరిగాలు క్రింద, పాదం క్రింద నొప్పి ఉన్న ఒక వ్యక్తికి దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. మరియు మొహాల క్రిందే మళ్ళీ ఆ అరిగాలు, ఆ జోయిన్స్ దగ్గర పెయిన్, వాపు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. బంగారం అడుగలేడు, వజ్రాలని అడుగలేడు, హృదయాన్ని అడిగాడయ్యా. ఆస్తులు అడిగాలేడు, అంతస్తులు అడుగాలేడు, హృదయాన్ని అడిగాడయ్యా. బంగారం అడుగాలేడు, వజ్రాలని అడుగాలేడు, హృదయాన్ని అడిగాడయ్యా. ఆస్తులు అడుగాలేడు, అంతస్తులు అడుగాలేడు, హృదయాన్ని అడిగాడయ్యా. మనుషులను చేశాడయ్యా, ఈ లోకానికిచ్చాడయ్యా. నివేదకి రాలేనన్ని నా కోసం వచ్చాడయ్యా. మనుషులను చేశాడయ్యా, ఈ లోకానికిచ్చాడయ్యా. నివేదకి రాలేనన్ని నా కోసం వచ్చాడయ్యా. నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఈ ఆరాధనలో ఫోన్ ద్వారా ప్రార్థన సహాయం అడిగిన వారిని, మరియు ఆన్లైన్లో ప్రార్థన సహాయం అడిగిన వారందరిని సమర్పించి
అపొస్తలుల చర్యలు 2వ అధ్యాయం 28వ వాక్యం. ఈరోజు బంగారం మాటలే, దేవుడిచ్చిన అనుగ్రహం మాటలే ఆ వాక్యం మనం చెప్పుకొని వారందరికీ ఆ వాక్యమిక ఆత్మను దయచేయమని ప్రార్థిస్తూ, నీవు నాకు జీవ మార్గములను చూపి ఉన్నావు, నీవు నీ దర్శనమును అనుగ్రహించి నన్ను ఆనందముతో నింబదవు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యమిక ఆనంద శక్తితో ప్రార్థన సహాయ అడిగిన ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో సమర్పిస్తున్నాం. మరి ముఖ్యంగా హైదరాబాద్ నుండి పొలిమెట్ల అరుణ ప్రకాష్ దేవుని యొక్క అనుగ్రహంతో ఆశీర్వాదంతో నింపబడటానికి ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. హైదరాబాద్ నుండి జండు సుధాకర్ రెడ్డి, షౌర్ రెడ్డి దేవాశ్వరం కోసము. హైదరాబాద్ నుండి కటగం అంతోణిరాజ్ నక్షత్రం కుటుంబము, అంతోణి రెడ్డి నక్షత్రం కుటుంబము దేవునికి ఆశీర్వాదం కోసం ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. విక్టోరియా రాణి వినయ్కి ఉద్యోగము విశ్వ కోసము ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. కర్నూలు నుండి ముమ్మడి సత్యనారాయణ సత్య ప్రకాశమ్మ దేవానుగ్రహాని కోసము ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. గాలి జోసఫ్ ఉద్యోగాని కొరకు గాలి జోసఫ్ జోన్ దేవాశ్వర కోసం ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. హైదరాబాద్ అనిద కుటుంబము మంచి ఆశీర్వాదం ఉద్యోగం అనే కోసము ప్రార్థన సహాయ అడిగినారు. హైదరాబాద్ ఏరవ బాలరెడ్డి కుటుంబము దేవాశ్వరం కోసము. హైదరాబాద్ నుండి పట్టి సత్యనారాయణ నిర్మల వారి చేసిన బిఫిన్స్ అనుగ్రహించాలని బిడ్డలందరూ దీవించాలని కోరుకుంటూ ప్రార్థన సహాయ అడిగినారు. రమాదేవి కోనసీమ నుండి ప్రసాద్ రావు మరియు ప్రకాష్ వారిని దేవుని నిండా అనుగ్రహించాలని కోరుకుంటూ ప్రార్థన సహాయ అడిగినారు. మరియు తెలుగు నుండి అరుణ బిడ్డలందరూ దేవుని సన్నిధిలో మెలగాలని బిడ్డలు దేవుని సన్నిధిలో మెలగాలని ఉద్దేశంతో ప్రార్థన సహాయ అడిగినారు. గుండకల్ నుండి కౌటికి రుక్మణి కుమారుడ వికాసు దేవభక్తితో నడవడానికి, మరియు వరంగల్ నుండి సునీత బాలరెడ్డి సాహిత్ మరియు అఖిల్ వారికి బ్రైట్ ఫ్యూచర్ కోసము వారికి అప్పు బాధను విడుదల పొందడానికి, తెలంగాణ మడంపల్లి నుండి జ్యోతి రెడ్డి దేవుని యొక్క అనుగ్రహాని కోసం ప్రార్థన సహాయ అడిగినారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి. పవిత్ర ఆత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఆరోపిస్తున్న వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదించిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. అపొస్తలుల చర్యలు 2:28. నీవు నాకు జీవ మార్గములో చూపించి ఉన్నావు, నీవు నీ దర్శనమును అనుగ్రహించి నన్ను ఆనందముతో నింపదవు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క ఆనంద శక్తితో ప్రార్థన సహాయ అడిగిన ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో సమర్పిస్తున్నాం. మరి ముఖ్యంగా గుంటూరు నుండి పూతోట ప్రభాకర్, శోభారాణి, ఆరతికి దేవ మంచి ఆరోగ్యము. నా గుంటూరు నుండి రాయపరెడ్డి లేదా దేవుని యొక్క అనుగ్రహాని కోసము, ప్రణీల్ రెడ్డి బిందు దేవుని యొక్క ఆశీర్వాదం కోసము, సందీప్ రెడ్డి ఫుర్ది దేవుని యొక్క అనుగ్రహాని కొరకు ప్రార్థన సహాయ అడిగినారు. గుంటూరు నుండి శారద దేవాశీర్వాదం కోసము, గుంటూరు నుండి స్వరాజ్య ప్రసాద్ రూబా రాయన్న కి పిఆర్ విఫా కోసము, గుంటూరు నుండి వాసవ కుమారి దైవానుగ్రహం పొంది అప్పు బాధ నుండి మరియు కోర్టు కేసులో విజయం పొందటానికి, గుంటూరు నుండి లిల్లీ టీచర్ మంచి ఆరోగ్యం కోసం, గుంటూరు నుండి మార్నేని ప్రతీబ్ రూబా ఆరాధ్య దేవుడిచ్చిన గర్భఫలాన్ని నిలబెట్టుకొని ఆ గర్భఫలంలో దేవుడు ఇంకెక్కువ అనుగ్రహివ్వాలని, మరియు ప్రదీప్కి మంచి ఉద్యోగం పొందటానికి, గుంటూరు నుండి టి అన్నమ్మ ఫౌడు లహారి ఆని ట్రీఫా వారికి మ్యారేజ్ కోసము ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మరి ప్రార్థన సహాయం అడిగినటువంటి ప్రకాశం డిస్ట్రిక్ట్ మేరీ రాణి అనిదికి ఉద్యోగానికి కొరకు
మరి రెండు చింతల నుండి కానుగ మేరీ, భవానీ, మౌనిక, సాహిత్య మన వారికి ఉద్యోగాని కోసము. మరి రెండు చింతల నుండి సునీత, అఖిలరెడ్డికి ఉద్యోగాని కొరకు. మరియు రామగుండం నుండి ఏరవ స్వర్ణ టోనీ రెడ్డి, సాహిత్య రెడ్డికి విఫా కోసము. మరియు రామంతపురం నుండి అలన్ రాణి, జూలియన్ రెడ్డి, రమ్య కుటుంబాన్ని దేవుడే అనుగ్రహంతో నింపబడటానికి. శంషాబాద్ నుండి తుమ్మ శిలివారెడ్డి నిర్మల దంపతులు, సౌమ్య కరుణాకర దంపతుల కొరకు. మరియు కుమారుడైన సంపత్ కుమార్కి మంచి మ్యాచింగ్ కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. సునీతారెడ్డి రషితారెడ్డికి సంతాన భాగ్యాన్ని కోసము. తిప్పారెడ్డి కళ్యాణికి, శ్రీకాంత్ వారికి ఉద్యోగాని కోసము. తుమ్మ దివ్యారెడ్డి, క్రాంత్, జెఫికా, జైఫెన్ దేవాశ్వరరావు కోసం. వరప్రకాశరావు మంచి అలవాటు ఉండటానికి. వై దిలీప్, ప్రసిద్ధ యూఎఫ్లు ఉద్యోగాని కొరకు. మరియు ప్రార్థన సహాయం రత్నమేరి, బాల సాహిత్య దేవి బ్రైట్ ఫ్యూచర్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. విజయవాడ నుండి కుక్కట్పల్లి సురేష్ బాబు ఉద్యోగాని కోసము. విజయవాడ నుండి ప్రభాకర్ రావు, ప్రభారాణి ఆరోగ్యమా ఇంటర్న్షిప్లో ఉన్నత విజయం పొందటానికి. కానడా నుండి శేషబాబు చేసిన బిఫిన్స్ అనుగ్రహించాలని. కానడా నుండి ప్రణతి అవినేష్ రెడ్డి చేసిన బిఫిన్స్లో దేవుడు అనుగ్రహం ఇవ్వాలని. కానడా నుండి జోసఫ్ దివ్య దంపతుల్ని సంతాన భాగ్యముతో దీవించాలని. మరియు శ్రీకాకుళం నుండి విమల కుమారి దేవానుగ్రహముతో నింపబడటానికి. శ్రీకాకుళం నుండి జీవరత్న ఎలిజబెత్ వారిని దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగినారు. నల్గొండ నుండి చిన్నమ్మ ప్రవళికి గవర్నమెంట్ ఉద్యోగము. ప్రదీప్ పేద దంపతులు అనుగ్రహించాలని. నల్గొండ నుండి కరుణశ్రీ నీట్ ఎగ్జామ్లో ఉన్నత విజయం పొందటానికి. నల్గొండ నుండి మేరీ స్టెల్లా, ప్రశాంత్, షౌరి సాగర్ వారికి ఉద్యోగాని కొరకు. నల్గొండ నుండి మిథున్ ప్రియంగా దంపతుల్ని దేవుని అనుగ్రహంతో నింపబడటానికి. నల్గొండ నుండి ప్రీతం రెడ్డి సింధుకు విఫా కోసము. నల్గొండ నుండి ప్రేమ్ సాగర్ ఉద్యోగాని కోసము. నల్గొండ నుండి పుట్టి శాంతమ్మ బిడ్డలు దైవభక్తితో నడవడానికి. నల్గొండ సాగరిగా బ్రైట్ ఫ్యూచర్ కొరకు. నల్గొండ నుండి సందీప్ కుమార్ తనకున్న రోగం నుండి సంపూర్ణ విడుదల పొందటానికి. నల్గొండ నుండి శిలివమ్మ మంచి ఆరోగ్యాన్ని కొరకు ప్రార్థన సహాయం అడిగినారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి. పవిత్ర ఆత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమే ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, నీవు నాకు జీవ మార్గములో చూపి ఉన్నావు. నీవు నీ దర్శనమును అనుగ్రహించి నన్ను ఆనందముతో నింపదవు. నాగలక్ష్మి పిహెచ్ వినయ్ విఫా కోసము. గోవిందరావు మంచి ఆరోగ్యాన్ని కోసము. సింధు రాకేష్ కుమార్ అప్పుబాధను విడుదల పొంది మంచి ఉద్యోగం పొందటానికి. మరి సౌమ్య ప్రశాంత్ కుమార్ మంచి మ్యాచింగ్ కోసము. స్ఫూర్తికి మంచి మ్యాచింగ్ విఫా కోసము. ఫిఫ్త్ లావణ్య కుటుంబముల శాంతి సమాధానం కోసము. సుధీర్ రెడ్డి కుటుంబము సంతాన భాగ్యాన్ని కోసము. అదేవిధంగా వారి బ్రైట్ ఫ్యూచర్ కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరి బ్రాహ్మణపల్లి నుండి చిన్నప్పరెడ్డి కవిత కుమారి, ఆరాధ్య ఆత్మీయ ప్రిన్సి ఆరోన్. అదేవిధంగా బ్రాహ్మణపల్లి నుండి జోసఫ్ రెడ్డి సుస్మిత, ఆరుద్య వారికి దైవానుగ్రహాన్ని కొరకు. మరియు విజయవాడ నుండి ప్రభారావు సింధుకు మంచి ఉద్యోగం మ్యాచింగ్ కోసము. విజయవాడ నుండి వెల్లటూరు జ్యోతి టీచరు అనిధికి ఉద్యోగానికి. కుమారుడైన రాజేష్కి బ్రైట్ ఫ్యూచర్ కోసం. విజయవాడ నుండి వెల్లటూరు మేరీ రమణ అప్పుబాధను విడుదల పొందటానికి. విజయవాడ నుండి వెల్లటూరు వేదు శ్రీకాంత్
నిర్మల జెఫిక, రెయిన్ ఆదం, రిహాన్ ఆదం దైవభక్తితో నడిచి వారిలోని అప్పుబాధల విడుదల పొందటానికి బ్రైట్ ఫ్యూచర్ కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. వరంగల్ నుండి జ్యోతి ఇన్నారెడ్డి కుటుంబము, దీప్తి మరి భారత్ దైవభక్తితో నడవడానికి. వరంగల్ నుండి లిల్లీ మేరీ, రిత్విక్ పాల్ రెడ్డి, ఫేదారెడ్డి వారికి మ్యాచింగ్ కోసము. వరంగల్ నుండి మంచుల సునీల్ రెడ్డికి అప్పుబాధ విడుదల పొందటానికి. వరంగల్ నుండి ప్రభాకర్ రెడ్డి, రోజా, అఖిల్ రెడ్డికి దివ్య వారికి బ్రైట్ ఫ్యూచర్ కోసం. వరంగల్ నుండి ఫరీదా సుందర్ మంచి అలవాటు ఉండటానికి. మరియా సుహాని, సాంపోల్ వారికి దైవభక్తితో నడవడానికి. వరంగల్ నుండి తుమ్మ బాలరెడ్డికి మంచి ఆరోగ్యాన్ని కోసము. వరంగల్ నుండి తుమ్మ నిర్మల, దినేష్ రెడ్డికి చదువున సమయంలో వచ్చిన భయం నుండి విడుదల పొంది బాగా చదువు కోసము. వరంగల్ నుండి విజయ మోహన్ రెడ్డి దేవుని యొక్క అనుగ్రహం పొందటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరి మహబూబ్ నగర్ నుండి పి అన్నమ్మ మంచి ఆరోగ్యం దైవభక్తితో నడవడానికి. మరి మడంపల్లి నుండి 50 రూబీ మంచి ఆరోగ్యంతో దైవసేవ చేయడానికి నా కృప కోసము. మరియు మడంపల్లి నుండి ప్రకాశమ్మ, సుందర్ రెడ్డి మరి కాంచనం యూఎస్ఏలో ఉన్నారు, వారికి ఉద్యోగాని కోసము. రవి ఫాదర్ దైవసేవ చేస్తున్నాం, దేవుని ఆత్మతో నింపబడటానికి. నల్గొండ నుండి జండు రాణి, అభిలాష రెడ్డి, బాల మరియ తనుజ, మరియా హత్విద దైవభక్తితో దైవయమతో నడవడానికి. నల్గొండ నుండి ఫెలిన్ అలోషియఫ్ దేవుని యొక్క అనుగ్రహంతో నింపబడటానికి. నల్గొండ నుండి కుమారెడ్డి, రాయపరెడ్డి, పుష్ప, జయంతి దంపతులను దేవుడు నిండుగా అనుగ్రహించాలని కోరుకుంటూ. నల్గొండ నుండి ఆరోగ్యమేది సుప్రియ షౌరెడ్డికి, జాన్ ఫుకీర్త్ దేవుని యొక్క అనుగ్రహంతో నడవడానికి కృప కోసము. హైదరాబాద్ నుండి జ్యోతి రవి బిడ్డలోకి దైవభక్తితో నీట్ ఎగ్జామ్లు ఉన్నత విజయం పొందటానికి. హైదరాబాద్ నుండి కె ఆరోగ్యరెడ్డి, శోభారాణి, కె జోఫ్నకి బ్రైట్ ఫ్యూచర్ కోసము. హైదరాబాద్ నుండి కొమ్మారెడ్డి, రోజారెడ్డి, అఖిల్ రెడ్డికి ఉద్యోగాని కోసము. హైదరాబాద్ నుండి లూర్దు మేరీ ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొందటానికి. హైదరాబాద్ నుండి లూర్దు రెడ్డి జ్యోతి అప్పుబాధను విడుదల పొంది వారు నడిపించిన హాస్టల్ మంచిగా పిల్లలు ఎక్కువ రావటానికి. హైదరాబాద్ నుండి మార్గరేట్ మంచి ఆరోగ్యం కోసము. అంబాదండ్రి యేసు నామములు ఈ బిడ్డలందరినీ ఆశ్రయించండి. పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి. పవిత్రాత్మతో వారందరినీ నింపండి. దేవర ప్రసాదం చేత నిండిన మరి ఏమవందనము. ప్రభువు మీతో నారు, స్త్రీ ఆశ్రమరుని వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశ్రమరుని వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. అపొస్తలుల చర్యలు 2:28. నీవు నాకు జీవ మార్గములను చూపి ఉన్నావు, నీవు నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఆనందముతో నింపుదువు. అంబాదండ్రి యేసునామములు ఈ వాక్యం మీకు ఆనంద శక్తితో ప్రార్థన సహాయం అడిగినటువంటి ప్రతి ఒక్కరిని ఆరాధనలను సమర్పిస్తున్న యేసయ్య పాదం సన్నిధికి సమర్పించి ప్రార్థిస్తున్నాం. మరి ముఖ్యంగా తాలే చెరువు నుండి తుమ్మ మర్రెడ్డి ప్రణతి సంతాన భాగ్యాని కోసము, ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొందటానికి. తాడేపల్లి పద్మావతి, షార్మిల వారి మేరీ వారికి మంచి ఆరోగ్యాని కోసము. మరి తాడేపల్లి నుండి ప్రేమీల కుటుంబాన్ని దేవుడు నిండా అనుగ్రహించాలని. మరి తాలే చెరువు నుండి సుందరి ఇన్నారెడ్డి వారిని దేవుడు నిండా అనుగ్రహించాలని. మరియు తిమ్మాపూర్ నుండి తేజారెడ్డి రమ్య కుటుంబాన్ని దేవుడు అనుగ్రహించాలని. తణుకు నుండి విశ్వరావు, అరుణ మేరీని దేవుడు అనుగ్రహించాలని. తణుకు నుండి శేషిబాబు నిర్మల దేవ సేవలో ఇంకా మెలుగటానికి. తణుకు నుండి నమ్మ దేవుని యొక్క సంరక్షణ కోసము. తిరుపతి నుండి అన్నిద బిడ్డలకి మంచి ఉద్యోగము మ్యాచింగ్ కోసము. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి కాఫు విజయ మోహన్ రెడ్డి కుటుంబముల శాంతి సమాధానం కోసము. ఎం లక్ష్మి, మరియా భాను మరియు తరుణ్ కుమార్ వారికి మ్యాచింగ్ ఉద్యోగాని కోసము. మల్లవరపు జోసఫ్ అప్పవాదన విడుదల పొందటానికి. మరియా కావ్య, జోసఫ్ రెడ్డి సంతాన భాగ్యాని కోసము. మరియు మెట్టు ప్రదీప్ మంచి ఆరోగ్యము. మెట్టు ప్రియాంక ఉద్యోగము.
ప్రవీణ్ ప్రణతి మంచి మ్యాచింగ్. పాస్టర్ సామువల్ రాణి దాంపత్య జీవన స్థిరత్వంతో పరస్పరం కలిసిమెలిసి ఉండటానికి. వరంగల్ నుండి శోభారాణి సుందర్ రెడ్డి మంచి ఆరోగ్యం కోసం. వరంగల్ నుండి సింగరాయి విజయ మోహన్ రెడ్డి కుటుంబము దైవ భక్తితో నడవడానికి. మరి జంగమ నుండి ఆరోగ్యమ్మ కుమారుడికి బ్రైట్ ఫ్యూచర్ కోసం. అఖిల్కి మంచి మ్యాచింగ్ కోసము. అందోణ రెడ్డి లూర్ద మేరీ వారికి దైవ ఆశీర్వాదం కోసము. అరుణ కాసు ఆరోగ్యరెడ్డి మరియు అనుదీప్ రెడ్డి అభిలాష్ రెడ్డి ఉద్యోగాని కోసము. భారతి సంజిత్ బిడలేని దేవుడు నిండా సంతాన భాగ్యముతో గర్భమలతో నింపబడడానికి. భవాని గురువారెడ్డికి కుటుంబానికి అప్పవాదుల నుండి విడుదల పొందటానికి. దిలీప్ అవినేష్ రెడ్డి దేవానుగ్రహాన్ని కొరకు. మరియు అనంతపురం నుండి మేరియమ్మ మంచి ఆరోగ్యాన్ని కొరకు. అనంతపురం నుండి మాలది దేవాశ్వర కోసము. ఆస్ట్రేలియా నుండి మేరీ అన్వేషరెడ్డి చేసిన బిఫెన్స్ మంచిగా జరగటానికి దేవాశ్వర కోసము. ఆస్ట్రేలియా నుండి కడగం తేజారెడ్డి దేవుని యొక్క ఉద్యోగాని కోసము ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మరి ఆస్ట్రేలియా నుండి ఉషా ఆలయన్ కార్త్యాని జాన్ బి యుగంధర్ రెడ్డి వారికి దైవానుగ్రహాన్ని కొరకు. మరియు అమరావతి నుండి భారతి రమారావు కావ్య అంజలి దీపిక వారికి చదువులో బాగా జ్ఞానం పొందటానికి. మరి బచ్చుపులి గ్రామస్తులు మంచి ఆధారణ దేవుడు అనుగ్రహించి పైరు పంటలు బాగా పండటానికి కొరకు. అన్వేష్ వారికి చేసిన బిఫెన్స్లో మంచిగా జరగటానికి. మరి భద్రాచలం నుండి సంధ్య శరణ్య ఉద్యోగము మ్యాచింగ్ కోసము. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి. పవిత్రాత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరి ఏమవుందనము ప్రభువు మీతో నారు ఆశీర్వదించిన వారు మీరే. మీ గర్భవరం యేసు ఆశీర్వదించిన వారావునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మన్న సమయమందును ప్రార్థించండి. ఆమేన్. అపొస్తలుల చర్యలు 2వ అధ్యాయం 28వ వాక్యం. నీవు నాకు జీవ మార్గములో చూపి ఉన్నావు. నీవు నీ దర్శనమును అనుగ్రహించి నన్ను ఆనందముతో నింపుదువు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యమే ఆనంద శక్తితో ప్రార్థన సహాయ అడిగిన ప్రతి ఒక్కరిని ఈ ఆరాధనలో సమర్పిస్తున్న వారందరినీ మీ పాదం సన్నిధిలో సమర్పిస్తున్న అయ్యా వారందరిని తాకండి. నల్గొండ నుండి శ్యామల ప్రీతి ఆరోగ్యం వారికి నేను 50 నేడ్స్ల ప్రమోషన్ కోసం ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మరియు నల్గొండ నుండి స్టెల్లా మేరీ ప్రణతి జ్యోతి వారికి ఉద్యోగాన్ని కొరకు. నల్గొండ నుండి సుధారాణి మంచి ఆరోగ్యాన్ని కోసం. నల్గొండ నుండి తుమ్మ ఇన్నఫమ్మ దేవుని యొక్క అనుగ్రహాన్ని కొరకు. నల్గొండ నుండి తుమ్మ ప్రదీప్ రెడ్డి యూఎఫ్ల ఉద్యోగాన్ని కోసము. నల్గొండ నుండి కడవండి తుమ్మ అన్న మేరీ ఏలియాఫ్ రెడ్డికి మంచి ఆరోగ్యం కోసం. హైదరాబాద్ నుండి విమల కావ్య నవీన్ వారు యూఎఫ్లో ఉన్నారు. గర్భబలం కోసం ప్రార్థన సహాయ అడిగినారు. నల్గొండ నుండి ఏరవాల్ ఉర్దు మేరీ దేవానుగ్రహాన్ని కొరకు. నంద్యాల నుండి అరుణ వినయ్ కుమార్కి మంచి మ్యాచింగ్ కొరకు. నెల్లూరు నుండి వల్స దేవా ఆశీర్వాదాని కోసము. హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయ అడిగిన మౌనిగా చౌదరి కే బెంజమిన్ స్వర్ణ బిందు తేజస్విని దేవానుగ్రహాన్ని కొరకు. హైదరాబాద్ నుండి ఏరవాల్ శౌరిరెడ్డి నికారికి ఉద్యోగాన్ని కొరకు. మరియు చర్చల నుండి లలిత అప్పబాధలను విడుదల పొందటానికి. కర్నూలు నుండి దందు అందోనమ్మ బ్రైట్ ఫ్యూచర్ కోసము. మరియు కొల్లపల్లి శైలజ దేవానుగ్రహాన్ని కొరకు. నిజామాబాద్ నుండి పద్మ కుటుంబముల శాంతి సమాధానం దేవానుగ్రహము చేసిన పనిలో 100 పొందటానికి ప్రార్థన సహాయ అడిగినారు. ఖమ్మం నుండి బాటగిరి నాగమణి ప్రసాదరావు విజయ రోస్లిన్ దేవానుగ్రహ కోసం. ఖమ్మం నుండి భార్గరెడ్డి సహజ మంచి ఆరోగ్యాన్ని కోసము ప్రార్థన సహాయ. కర్నూలు నుండి నూతనపల్లి జయన్ అన్నమ్మ దేవానుగ్రహం కొరకు. కర్నూలు నుండి మిలిటరీ కాలనీలో మరియదాసు సుశీలమ్మ హరి మురళి వారికి మంచి బ్రైట్ ఫ్యూచర్ కోసం ఉద్యోగాని కోసము. కర్నూలు నూతనపల్లి
దందు రాజు ఫౌజన్య ఫందాన్య భాగ్యాన కోసము. ఫిఫ్త్ ట్రీఫా దైవానుగ్రహంతో నింపబడటానికి. ప్రవీణ్ నందిని జయశ్రీ దైవానుగ్రహాన్ని కొరకు. కర్నూలు నుండి డోనిలో ఉన్న శేఖర్ రెడ్డి ఉషారాణి వారికి రావాల్సిన అమౌంట్ తిరిగి రావటానికి, అప్పు తీసుకునే వారికి పవిత్ర నింపబడటానికి. మరియు ప్రార్థన సహాయం నాగర్ కర్నూలు ఖమ్మం బోయపాటి ఆరోగ్యమేరి మంచి ఆరోగ్యంతో ఉండటానికి. దేవుడు అనుగ్రహం వలన వచ్చిన రోగం నుండి విడుదల దేవుడు చేశారు. కృతజ్ఞత తెలుపుతున్న కరీంనగర్ నుండి అందోని రెడ్డి మంచి అలవాటు ఉండటానికి. మరియు నల్గొండ నుండి ఫెలెస్టీన్ నిర్మల జయప్రకాష్ దంపతి దేవుడు అనుగ్రహించాలని. బాల ఉమేష్కి విఫా కోసము. రాహుల్కి యూఎఫ్ఏ నుండి ఇక్కడికి విఫా, ఇండియాకి విఫా మరియు మ్యాచింగ్ కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు నల్గొండ నుండి బాల ట్రీఫా, మౌనిగా ఫర్వనాథ్, మనాఫా మనోజ్ వారికి మంచి బ్రైట్ ఫ్యూచర్ కోసం. నల్గొండ నుండి అదురి ఫుర్జన్ రెడ్డి దేవానుగ్రహం కొరకు. ఫిఫ్త్ అన్నమేరి నల్గొండ నుండి ప్రణతికి మంచి మ్యాచింగ్. ప్రదీప్ రెడ్డికి యూఎఫ్ఎల్ ఉద్యోగాన్ని కొరకు. నల్గొండ నుండి అభిలాష్ కీర్తన దేవానుగ్రహాన్ని కొరకు. నల్గొండ నుండి అందోని రెడ్డి నక్షత్రం దంపతులు బిడ్డలకి దేవభక్తితో నడవడానికి. నల్గొండ నుండి అరుణారెడ్డి వినయ్ కుమారికి హారిగా వారికి మంచి ఆరోగ్యాన్ని కొరకు. హైదరాబాద్ నుండి మారేపల్లి కవిత అజయ్కి మంచి ఉద్యోగాన్ని కొరకు. హైదరాబాద్ నుండి మేరీ మార్తమ్మ, ఉదయ భాస్కర్, రవి తేజ, కీర్తి, ఎఫ్ మేరీ నిగారిగా వారికి దైవానుగ్రహం దైవభక్తితో నడవడానికి. బిడ అయినటువంటి రిత్తమ్మకి దేవభక్తితో దేవాలయంలో సర్వదా స్తుతించే కృప కోసము. హైదరాబాద్ నుండి మౌనిగా రెడ్డి భవానికి ఉద్యోగము మంచి ఆరోగ్యము. నవీన్ ఫరీదా మంచి అలవాటు ఉండటానికి. పవిత్ర అజిత్ రెడ్డికి అప్పుబాధల విముక్తి మరియు చేసిన బిఫెన్ఫెలో దైవానుగ్రహాన్ని కొరకు. ప్రదీప్ కుమార్ శ్యామల దేవుని నుండి అనుగ్రహించాలని హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి ప్రవీణ్ కుమార్కి ఉద్యోగము, ప్రియాంకకి ఉద్యోగము హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగిన. పుష్పాంజలిని దేవుడి నిండా అనుగ్రహించాలని ప్రార్థన సహాయం అడిగినారు. అబ్బా తండ్రి యేసునామములో బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి. దేవర ప్రసాదం చేత నిండిన మరేమ వందనము. ప్రభువు మీతో నారు ఆశీర్వదించువారు మీరే, మీ గర్భవలం యేసు ఆశీర్వదించువారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమదిను ప్రార్థించండి. ఆమేన్. అపొస్తలుల చర్యలు 2:28. నీవు నాకు జీవ మార్గములను చూపి ఉన్నావు. నేను నీ దర్శనమును అనుగ్రహించి నన్ను ఆనందముతో నింపదవు. అబ్బా తండ్రి యేసునామములో ఈ వాక్యమిక అనంత శక్తితో ప్రార్థన సహాయం అడిగిన వారందరినీ యేసయ్య పాదం సన్నిధిలో సమర్పిస్తున్నా. వారందరినీ ప్రభువా ఒక్కొక్కరిని తాకండి, ముట్టండి, వారికి విడుదల ఇచ్చి అనుగ్రహించని కోరికలన్నింటినీ సఫలీకరం చేయండి. ప్రత్యేకముగా రాజేష్ రెడ్డికి ఉద్యోగాన్ని కొరకు. హైదరాబాద్ నుండి ఉడుమల మేరీ మాధవి జోజిరెడ్డి వారి బిడ్డలకి మంచి ఉద్యోగాన్ని కోసము. హైదరాబాద్ నుండి విజయ జోజిరెడ్డి, ప్రణయ్ నిషిల్ ఫ్రాన్సిస్ యూఎఫ్ఎల్ ఉద్యోగము. మరియు హైదరాబాద్ నుండి విజయ మేరీ ప్రశాంత్ కుమార్ ఫ్రీ బిడ్డలు అనారోగ్యంతో ఉన్నారు. సంపూర్ణ విడుదల పొంది దేవభక్తితో నడవడానికి. మరి హైదరాబాద్ నుండి విజయ నిర్మల జాయిన్ కుటుంబాన్ని దేవుడు నిండుగా అనుగ్రహించాలని. మరియు హైదరాబాద్ నుండి వై మేరీ కోర్టులోని కేసుందా తొందర ముగించడానికి ప్రభువా ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. కోనసీమ నుండి రాళ్ళ జాని దుర్గప్రసాద్ కుటుంబముల శాంతి సమాధానము. వారికి సొంతమైన ఫ్లాట్ లేదు, ఇల్లు లేదు, దానికోసము. కోనసీమ తాలెప్పుడి ప్రదీప్ కుమార్ రాళ్ళ శ్రీదేవి మంచి మ్యాచింగ్ కోసము.
మరి హత్తువ విజయ్ ప్రణయ్ మిథిల్ వారికి దైవానుగ్రహము. హత్తువ అన్నమ్మ మంచి ఆరోగ్యాన్ని కోసము. హత్తువ ఇన్నఫమ్మ బిడలకి మంచి భవిష్యత్తు కోసము. కడప నుండి కె నిర్మలమ్మ, జోజరెడ్డి, పెండ్రెడ్డి, మేరీ, జయంతి, ఆది ఆరిది వారికి దైవానుగ్రహాన్ని కోసము. మరి మలేషియా నుండి ఫెబాస్టిన్ దేవుని యొక్క అనుగ్రహంతో పనులు చేయడానికి. మరియు ఆంధ్రాలో ఉన్నటువంటి సిఎఫ్ఏ కాంగ్రెస్లో అనారోగ్యంతో ఉన్నటువంటి సిస్టర్ ఫాతిమా, సిస్టర్ మరియా సుందరి, మరియు విజయలక్ష్మి, మరియు సిస్టర్ వెన్ఫెంటీనా, సిస్టర్ జ్యోతి దైవానుగ్రహంతో నింపబడి మంచి ఆరోగ్యంతో దైవసేవ చేయటాన్ని కోరుకుంటూ, మరియు సిస్టర్ జోజీ డయాలసిస్ చేస్తున్న సంపూర్ణ విడుదల పొందటానికి, మరియు సిఎఫ్ఏ కాంగ్రెగేషన్కి చెందిన సుపీర్ జనరల్ అయినటువంటి సిస్టర్ వట్టి జవమాలమ్మ గారు వారి యొక్క ఆలోచన సంఘం ప్రార్థన సహాయ అడిగినారు. అలానే ఆ కాంగ్రెగేషన్కి గుంటూరు ప్రోవిన్స్కి చెందినటువంటి ప్రొవిన్షియల్ అమ్మగారైన సిస్టర్ శౌరిలమ్మ ఆలోచన సంఘం కూడా ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. ఢిల్లీ నుండి జ్యోతి చేసిన బిఫిన్స్ మంచిగా జరగటానికి. మరి నిజామాబాద్ నుండి అరుణ, రాజా, కిరణ్, కాంచన వారికి ఉద్యోగం కోసము. నిజామాబాద్ నుండి బెల్లంకొండ వాణి, రిత్విక్ మరియు ప్రపద వారికి విఫా కోసము మంచి ఉద్యోగాని కోసము. మరియు ఒంగోలు నుండి రాజశేఖర్ ఉద్యోగాని కోసము. ఒంగోలు నుండి ఇస్రాయేల్ దైవభక్తితో నడవడానికి. ఒంగోలు నుండి లగడపాటి రమణ దైవ అనుగ్రహం పొందటానికి. మరియు పెరంగిపాలెం నుండి రంజిత్ కుమార్ యుఎఫ్ఎల్ ఉద్యోగాని కోసము. పెరంగిపురం నుండి అలన్ సుందరమ్మ కుమారుడ సతీష్కి సాఫ్ట్వేర్ బిజినెస్ చేస్తున్నాం. కస్టమర్స్ చాలామంది రావటానికి. ఖమ్మం నుండి బాలరాజు, సౌజన్య, మనోజ్కి గవర్నమెంట్ ఉద్యోగాని కోసము. ఖమ్మం నుండి టిఆర్ బాలరెడ్డి, శాంతి కుటుంబాల శాంతి సమాధానం కోసము. ఖమ్మం నుండి తాలేపని ప్రకాష్, ఫాతిమా, సింధు వారికి దైవానుగ్రహం కోసము. కర్నూలు నుండి వి జయనిద మరియు పి ఆనంద్ బాబు, వి షార్మిళ వారికి దైవానుగ్రహాని కోసము. కర్నూలు జయన చేసిన బిజినెస్ మంచిగా జరగటానికి. కర్నూలు నుండి మిలిటరీ కాలనీలోన సెంట్ బ్రిడ్జిట్ కాన్వెంట్ అధికారులు అక్కడే దైవ సేవ చేయడానికి ఆ పవిత్ర అభిషేకం కోసము. కర్నూలు నుండి నూతనపల్లి నుండి అందోని మారుతమ్మ బిడ్డలకి దైవభక్తితో దైవమతో నడవడానికి. కర్నూలు నుండి జయన్న, దయాగర్ అనిత వారిని దేవుడు నిండుగా అనుగ్రహించాలని కోరుకుంటూ, మరియు గాగిలపురి నుండి తోమసమ్మ చేసిన బిజినెస్ మంచిగా జరగటానికి. గాగిలపురి నుండి లిల్లిమేరి కుమారుడు పిఆర్ విశ్వ మ్యాచింగ్ కోసము. మరియు గాగిలపురి నుండి పి అన్నమేరి దేవునికి అనుగ్రహం పొందటానికి. మరియు గాగిలపురి నుండి ఫెలస్టీనా అప్పు బాధను విడుదల పొంది కుమారుడైన దినేష్కి మంచి మ్యాచింగ్ కోసము. గుంటూరు నుండి మల్లవరపు అమ్మిల్ రాజు, రాహుల్ తేజ ఆత్మాభిషేకంతో నింపబడటానికి. గుంటూరు నుండి కాదరిన్ జీసస్ దేవారెడ్డికి యూఎఫ్ఎల్ ఉద్యోగం కోసము. గుంటూరు నుండి లూర్దు మేరీ యూఎఫ్ఎల్ ఉద్యోగం కోసము. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆస్వాదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి. పవిత్ర ఆత్మతో వారందరినీ నింపబడండి. దేవప్రసాదం చేత అందరిని మరేమ వందనము. ప్రభువు మీతో నారు ఆశీర్వదించబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదించబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ముల మీండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. అపొస్తలుల చర్యలు 2:28. నీవు నాకు జీవ మార్గములో చూపి ఉన్నావు. నీవు నీ దర్శనమును అనుగ్రహించి నన్ను ఆనందముతో నింపదవు. ఆ అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యమేక ఆనంద శక్తితో ఆనంద యోగ్యతని బట్టి ప్రార్థన సహాయం అడిగిన వారందరినీ ప్రభువా మీ సన్నిధిలో మీ పాదం సన్నిధి సమర్పించి ప్రార్థిస్తున్న వారందరినీ అనుగ్రహించమని కోరుకుంటూ, మరి ముఖ్యంగా హైదరాబాద్ నుండి గొల్లమారి దినేష్ రెడ్డి మంచి మ్యాచింగ్ కోసము. మరి హైదరాబాద్ నుండి గొల్లమారి పౌలీనా
దైవానుగ్రహాన్ని కొరకు, హైదరాబాద్ నుండి కొరందెల విజయ నిర్మల ఉద్యోగాన్ని కోసము, హైదరాబాద్ నుండి హృదయరాజ్ మంచి ఆరోగ్యాన్ని కోసము, హైదరాబాద్ నుండి ఇన్నం లోకేష్ తంబికి బ్రైట్ ఫ్యూచర్ కోసము, హైదరాబాద్ నుండి జయపాల్ రెడ్డి కుటుంబము దైవానుగ్రహముతో నింపబడటానికి, హైదరాబాద్ నుండి జోఫ్ మేరీ మర్యాదాఫ్ రెడ్డి అఖిల్కి మంచి మ్యాచింగ్ ఉద్యోగము మరియు దాంపత్య జీవనం ప్రవేశించడానికి కోరిక ఆయన కానడలో ఉన్నాడు, ఇవ్వాలని కోరుకుంటూ మరి వారికి రావాల్సిన అప్పులు అమౌంట్ తిరిగి రావటానికి, వారి మీద పవిత్రాత్మ అభిషేకం పొందటానికి, హైదరాబాద్ జ్యోతి సురేష్ దేవునికి అనుగ్రహం పొందటానికి, హైదరాబాద్ జ్యోతి జోసఫ్ రెడ్డి సునీల్ రెడ్డి యూఎస్ఎల్ ఉద్యోగాన్ని కోసం, మనీష్ రెడ్డి దైవసేవ చేస్తున్నా అనుగ్రహింపబడటానికి, హైదరాబాద్ నుండి అనిత కిరణ్ దంపతులు వారికి రాబడినటువంటి రియల్ ఎస్టేట్ రావాల్సిన డబ్బు రావటానికి వారు కోరుకుంటున్నా అదని పవిత్రాత్మ నింపబడటానికి, మరియు దేవుని మహిమా గ్రూపులో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని అనుగ్రహింపబడటానికి కూడా వారు ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. హైదరాబాద్ నుండి అన్న మేరీ వినయ్కి విఫా కోసము, హైదరాబాద్ నుండి అశోక్ రెడ్డి స్వప్న దేవ అనుగ్రహము, హైదరాబాద్ నుండి పాలస్పందన ప్రదీప్ రెడ్డి విఫా కోసము, మరి హైదరాబాద్ నుండి బ్రిఫీత్ దేవానుగ్రహం కొరకు, చిన్నప్ప రెడ్డి చుడు శక్తి నుండి విడుదల పొందడానికి, జ్ఞానప్రకాశకి మంచి మ్యాచింగ్ కోసము, హైదరాబాద్ నుండి ఫాతిమ దేవానుగ్రహముతో నింపబడటానికి, హైదరాబాద్ నుండి జి లూర్ద్ మేరీ అంతోని రెడ్డి పీటర్కి యూఎఫ్లో ఉద్యోగాల కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. గాలికొండ నుండి మంజుల అరుణ్ రెడ్డికి ఉద్యోగం మంచి మ్యాచింగ్ కోసము, గాగులుండే నుండి మంజుల ప్రదీప్ రెడ్డి వారు కట్టినటువంటి హౌస్ తొందర పూర్తి చేయటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరి గుండకల్ గువల అన్నమ్మ మా దైవభక్తితో నడవడానికి, మరియు గన్నవరం నుండి గొడ్డిపాటి లక్ష్మి కోటేశ్వరమ్మ మరియు రమేష్ వారు ప్రత్యేకముగా ప్రార్థన సహాయం అడిగిన, దుర్గా మహేశ్వరరావు వారి నుండి అమౌంట్ రావాల్సినదిగా ఉన్నాయి, దాని ద్వారా వారు చాలా బాధపడుతున్నా, అలానే వారికి ఇవ్వవలసిన వాళ్ళందరూ తొందర ఇవ్వటానికి పవిత్రాత్మ వారిపై దింపబడటానికి ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ గోప కుస్మ కుటుంబము ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ సౌమ్య పవాని వినీష్ రెడ్డి మరి షౌరెడ్డికి మంచి ఆరోగ్యము దేవుని యొక్క సాన్నిధ్యం అనుభవించే వరమ కొరకు ప్రార్థన సహాయం అడిగినారు. దుబాయ్ ఫేదా లూర్ద్ రూయిన్ ఈవెన్ వారు దైవభక్తితో నడిచి వారు నడిపించిన కమ్మని దేవుడు నిండు అనుగ్రహించాలని కోరుకుంటూ, దుబాయ్ నుండి జార్జ్ ఫ్రాని మంచి ఉద్యోగాని కోసము, వెస్ట్ గోదావరి నుండి అమలాపురం ఉమ్మాల లూర్దు అనిషిత మంచి ఆరోగ్యము బ్రైట్ ఫ్యూచరు, విజయ ప్రసాద్ ఉమ్మ వారికి ఉద్యోగము చెడు శక్తి నుండి మోచనం పొందటానికి, మరి ఈదర నుండి బాలకోటమ్మ మంచి ఆరోగ్యము, ఈదర నుండి గోళ్ళ జ్యోతి కీర్తి తోమస్ దంపతులు అనుగ్రహించాలని, జోఫ్ తంబి వారికి బ్రైట్ ఫ్యూచర్ కోసం, ఈదర నుండి గొరమిచ్చు వినోద్కి బ్రైట్ ఫ్యూచర్ కోసము, వైశాఖ నుండి సిహెచ్ శ్రీదేవి జయకుమారికి మంచి ఆరోగ్యాన్ని కోసము, వైశాఖ నుండి పులమార్ ఫేటి జయ జ్ఞానప్రకాష్ సౌమ్య యూఎఫ్లో ఉంటుంది మంచి ఆరోగ్యం కోసము, వరంగల్ నుండి దయాకర్ రెడ్డి రాజదీప్తి ప్రణది చందన రెడ్డి ప్రణవి తుమ్మ దిలీప్ రెడ్డి వారికి మా దేవానుగ్రహ కోసము, వరంగల్ నుండి అఖిల జోసఫ్ రెడ్డి సంధ్య దిలీప్ వారికి దైవానుగ్రహ కోసము, వరంగల్ సింగరాయి బాఫాని బాఫ్కా మేరీని దేవుడు నిండా అనుగ్రహించాలని, వరంగల్ రజ్జీనా ఇన్నారెడ్డి నిగర్ రెడ్డికి బ్రైట్ ఫ్యూచర్ కోసము, అబ్బాద్ అంటే యేసు నామములో ఈ వాక్యం యొక్క ఆనంద శక్తితో వారందరిని అనుగ్రహించండి, ఆశీర్వదించండి. దేవ ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము, ప్రభువు మీతో నారు వారు మీరే, మీ గర్భవలం యేసు ఆశీర్వదింపబడినవారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత,
పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ఏషయ్య 58:8 నా కృప ప్రాతకాల సూర్యుని వలె నీపై ప్రకాశించును, నీ గాయములు త్వరగా మానును, నీ పుణ్యము మీకు ముందుగా నడచున, నా సాన్నిధ్యము మీ వెనువెంట వచ్చును. అబ్బా తండ్రి యేసునామములో ఈ వాక్యమే ఆనంద శక్తితో ప్రార్థన సహాయ అడిగిన వారందరిని సమర్పిస్తున్నాం. మరి ముఖ్యంగా ఈదర నుండి సౌజన్య కుటుంబముల శాంతి సమాధానం, ఎంజాలి నుండి అన్వేష్ మీద దంపతుల్ని దేవుడు నిండా అనుగ్రహించాలని, ఎంజాలి అంటే జోసఫ్ మేరీ విన్ఫెంట్ని మంచి ఆరోగ్యంతో, జర్మనీలో ఉన్నటువంటి సింధు చందన్ రెడ్డి లైవ్ అయోస్ దేవుని అనుగ్రహంతో వారు తిరిగి వెళ్ళిన సమయంలో దేవుడు నిండుగా అనుగ్రహించాలని, అక్కడ మంచి ఉద్యోగంలో ఉండటానికి, మరియు గాగలపురం నుండి తిరుమల జ్యోతి ప్రశాంత్ రెడ్డి ఋత్విక్ 10వ తరగతి చదువుతున్న ఉన్నత విజయం పొందటానికి, గాగిలపురం నుండి పోతురెడ్డి శ్రావణ జోసఫ్ శౌర్యరెడ్డి పిఆర్ విశ్వ కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు పుష్ప కుమారి సైమన్ కుటుంబము హైదరాబాద్ నుండి కోర్టులో ఉన్న కేసులు తొందర ముగించడానికి, అప్పుబాధ విడుదల మంది హౌస్ అమ్ముడిపోవటానికి, హైదరాబాద్ నుండి క్యూన్ స్టోర్ల దేవానుగ్రహము, హైదరాబాద్ నుండి రాజారెడ్డి మరియా గొరేతి దేవ కుటుంబం శాంతి, హైదరాబాద్ నుండి రాజేష్ కుమార్ చేసిన బిఫిన్స్ మంచిగా జరగటానికి, హైదరాబాద్ నుండి రాణి పఫ్ఫల వంశీకి మంచి మ్యాచింగ్ కోసము, హైదరాబాద్ నుండి రత్నమేరి రత్నకుమారి శ్రీకన్య శృతి వారికి దేవానుగ్రహంతో మంచి ఫ్యూచర్ చేయాలని, దేవుని ప్రణాళిక ఏమిటో తెలుసుకోవటానికి కృప కోసము, హైదరాబాద్ నుండి రోజమ్మ మంచి ఆరోగ్యము, హైదరాబాద్ నుండి రూబా హాఫ్బీకి ఐఐటీలో ఉన్నత విజయం పొందడానికి, హైదరాబాద్ నుండి రోస్మేరీ ఫాండ్ ఆఫ్ దైవానుగ్రహం పొందడానికి ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి బిల్డింగ్ చేసిన అందోని బిడ్డలు దేవభక్తితో నడవడానికి, హైదరాబాద్ నుండి వై మేరీ భాస్కర్ రెడ్డి ప్రవళికి దందల్ ఫ్రీ సీట్ ఉంది, కుటుంబాల శాంతి సమాధానం కోసం వారు ప్రత్యేకంగా ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి ఏరవ ఆనందరెడ్డి చేసిన బిఫిన్ మంచిగా జరగటానికి, హైదరాబాద్ నుండి ఏరవ జ్యోతి నిర్మల దేవానుగ్రహం కోసం, హైదరాబాద్ నుండి ఏరవ మాధవి బాల స్నేహారెడ్డి బాకట్య వారికి దేవానుగ్రహము, హైదరాబాద్ నుండి ఏరవ మర్రెడ్డి సునిత దేవానుగ్రహం, హైదరాబాద్ నుండి ఏరవ నిర్మల జ్యోతి గౌతమ్ రెడ్డికి కుటుంబముల శాంతి సమాధానం కోసము, హైదరాబాద్ నుండి అన్నమ్మ తరుణ్కి యూఎఫ్లో ఉద్యోగాని కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు భద్రాచలం నుండి చాలవండి శ్రీనివాస్ దీపిక ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొందటానికి, భద్రాచలం నుండి సత్యావతి జయరామ ఈవిల్ స్పిరిట్ నుండి విడుదల పొందటానికి, భద్రాచలం నుండి వై జయసుధ దేవుని అనుగ్రహాని కోసం, బ్రాహ్మణపడ నుండి శౌరులు ఆరోగ్యరెడ్డి కుటుంబ దేవుని భయభక్తితో నడవడానికి ప్రార్థన సహాయం అడిగిన, దొండెట్టి విజయ భాస్కర్ రెడ్డి ఎలిజబెత్ నోయర్ కొరకు ప్రార్థన సహాయం అడిగిన, జి మనోజ్ రెడ్డి రమ్య దేవుని అనుగ్రహాని కోసము, మరియు హేతు కుమారు యూఎఫ్లో ఉద్యోగాని కోసము, జడ్డు జ్యోతి ఏరవ శౌరెడ్డికి మంచి ఆరోగ్యాని కోసము, మరియు క్రాంతి కర్తి రమాలక్ష్మి మరియు ఆనందరావు మంచి ఆరోగ్యాని కోసము ప్రార్థన సహాయం అడిగినారు. తాలేచెరువు నుండి తుమ్మ సుందరి మంచి ఆరోగ్యాని కోసం, తాలేచెరువు నుండి సందీప్ రెడ్డి నవీన్ ఫరీద మంచి ఆరోగ్యం కోసము, తాలేచెరువు నుండి ఏరవ విజయకుమారు చిన్నపరెడ్డి దేవానుగ్రహాని కోసం, తాలేచెరువు నుండి దిలీప్ దివ్య ఫైనాన్షియల్ ప్రాబ్లం అంటే విడుదల పొందడానికి, తాలేచెరువు నుండి వెన్న శ్యామల రాజశేఖర్ రెడ్డి రాయినియా వారికి దైవానుగ్రహం కోసం, తాలేచెరువు నుండి సింగారెడ్డి బాల అన్వేశ్వరరెడ్డికి సంతాన భాగ్యాని కోసం, తాలేచెరువు నుండి తుమ్మ సుందరి మంచి ఆరోగ్యాని కోసం ప్రార్థన సహాయం అడిగిన, యూకేలో ఉన్నటువంటి ఆశీష్ రెడ్డి పిఆర్ విశ్వ మంచి మ్యాచింగ్ కోసము, యూఎఫ్ఎల్లోని ఏరవ బాల సాగిదరెడ్డి ఎంఎఫ్ స్టడీ చేస్తున్న ఉన్నత విజయం పొందటానికి, వైశాఖలో ఉండే పుష్ప సునీల కుమార్కి మంచి ఉద్యోగం మ్యాచింగ్, వైశాఖి నుండి అందోని విదేశీ అయిన లోన్ అంతా క్లియర్ చేయటానికి, చైతన్యకి బ్రైట్ ఫ్యూచర్, వైశాఖి నుండి అందోని అవినాష్ ఫాతిమ వారికి దైవభక్తితో నడవడానికి, వైశాఖి కోన జీవన్
ഹരിക ജ്യോതി, മോഹൻ ഫാങ്കഡ്ഫായി ദൈവം ബ്രൈറ്റ് ഫ്യൂച്ചറും. വൈശാഖിനുണ്ട് ജോസഫ് പ്രേംകുമാർ ഉദ്യോഗം. വൈശാഖിനുണ്ട് സന്ധ്യ റാണി കുമാറുടെ നനോജ് ഉദ്യോഗനക്കൊപ്പം. വൈശാഖിനുണ്ട് ദീപ്തി അജയ് കുമാർ మంచి ఆరోగ్యము. విమల రోయ్, అఖిల్ రోయ్ యూఎఫ్లో ఉద్యోగాల కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. ప్రార్థన సహాయం అడిగినటువంటి రోఫ్రీన ఇన్నయ్య, బాల డేవిడ్ బాలకీర్తికి బ్రైట్ ఫ్యూచరు. హైదరాబాద్ నుండి ఫరీదా బాలరెడ్డి చేసిన బిజినెస్ మంచిగా జరగటానికి. హైదరాబాద్ నుండి ఫ్రావంతి చిన్నప్ప బిడల దైవభక్తితో నడవడానికి. మరియు హైదరాబాద్ సుజాత రమేష్ రెడ్డి కుటుంబం, అంజలి అఖిల్ ఆదిత్య దైవభక్తితో దైవతో నడవడానికి. హైదరాబాద్ నుండి ట్రీఫా టీచరు మంచి ఆరోగ్యాన్ని కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి. పవిత్ర ఆత్మతో వారందరినీ నింపండి. దేవర ప్రసాదం చేత అందరిని మరేమో వందనము. ప్రభువు మీతో నారు ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదించిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ముల మీడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, ఆన్లైన్లో ఈ సమయంలో ప్రార్థన సహాయం మీరు టెక్స్ట్ మెసేజ్ ద్వారా పంపించిన వాళ్ళందరి పేరు చదువుతున్నాం. వారందరిని దీవించాలని మనం వచనం చెప్పుకొని తెలుగు సెక్షన్కి దేవుడిచ్చిన వచనము యెషయా 58:8. నా కృప ప్రాతకాల సూర్యుని వల్ల నీపై ప్రకాశించి మీ గాయములు త్వరగా మానను, నీ పుణ్యమ మీకు ముందుగా నడచున్న. తండ్రి యేసు నామములో ఈ వాక్యం మీకు అనంత శక్తితో ఈ ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్క బిడ్డలను ప్రభు పాదం సన్నిధిలో సమర్పించి ప్రార్థిస్తున్నాం. వారి కోరికలన్నిటినీ పవిత్రపరచండి. మరియు ముఖ్యంగా ప్రార్థన సహాయం అడిగినటువంటి తుమ్మ పద్మ కుటుంబ ప్రాబ్లం విడుదల పొందడానికి. పొనుగుమాటి అజయ్ కుమార్ ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొందడానికి. పెండయిల జ్యోతి బిడ్డలకి ఉద్యోగాని కోసము. మరి జయశ్రీ బిడ్డలకి ఉద్యోగము, కుమార్తెకి మంచి బ్రైట్ ఫ్యూచర్ కోసం. మేరీ విజయకుమారి మంచి ఆరోగ్యాని కోసము. చండి ఫూరాజ్ దేవునికి అనుగ్రహాని కోసము ప్రార్థన సహాయాన్ని. గుండెక్కల్ నుండి కుస్మా ఇన్నయ్య సొంత బిడ్డలకి మంచి ఉద్యోగము మరియు మంచి ఆరోగ్యము. మేరీ అమ్మ మా బిడ్డలకి ఉద్యోగము కోసం ప్రార్థన సహాయం అడిగినారు. తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరూ పవిత్రపరచండి. వారి కోరికలన్నిటినీ ఆత్మతో నింపబడండి. దేవర ప్రసాదం చేద్దాం. మరేమో వందనము. ప్రభువు మీతో నారు ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదించిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ముల మేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. కుడి చేయి పైకి ఎడమ చేయి పైకి హృదయం పెట్టుకొని అబ్బా తండ్రి యేసు నామములో మమ్మల్ని అందరినీ అనుగ్రహించండి. మీ సన్నిధిలో ప్రార్థన సహాయము అడిగిన ప్రతి ఒక్కరిని మేము సమర్పించిన ప్రతి కుటుంబాన్ని ప్రతి వ్యక్తిని దీవించండి. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రములో ఉన్న 14 రాష్ట్రములో ఉన్న 14 కోట్ల ప్రజలని కూడా అనుగ్రహించండి. హల్లెలూయా. మాతో ప్రార్థన సహాయం అడిగిన వారందరినీ అక్కడ సేవ చేసిన ప్రతి ఒక్క గురువులని అమ్మగారులని ఆశీర్వదించండి. ఉపదేశి గారిని ఆశీర్వదించండి. ఈ ఆలయానికి ఇప్పటి వరకు వచ్చి వెళ్ళిన వారిని కూడా అనుగ్రహించండి. రాబోయే బిడ్డలని కూడా దీవించండి. హల్లెలూయా. 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 చిన్న పాట పాడతామా? హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా. 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 హల్లెలూయా.
అల్ల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల్ల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల్ల సంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అల్ల సంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రేమైన బిడలారా, నిత్య సహాయ మాతా ప్రతిష్ఠా జపం చెప్పుకుందాం. మనము ఈ ఆరాధనలో సమర్పించిన ప్రతి ఉద్దేశములు కోరికలను కూడా అమ్మ మరియమ్మ గారి యొక్క విమల గ్రంథములు సమర్పిస్తాం. ఏ రాబోయే వారములో మన అమ్మ తల్లి యొక్క సంరక్షణ మన కుటుంబానికి బిడలకు దయచేయాలని కోరుకుంటూ ప్రార్థిస్తాం. దైవజనని పరిశుద్ధ కన్యా మరియమ్మ మా తల్లి, మేము మా కుటుంబమును మా సంఘమును మిమ్ము సమస్త లోకానికి తల్లిగాను రాజ్ఞిగాను యేసు ప్రభు మరియు సకల సమక్షములో మేము ప్రకటించుచున్నాము. సాతాను వాని సకల క్రియలను ఆకర్షణలను వదిలివేస్తామని మీకు మాట ఇచ్చుచున్నాము. మా జీవితములో ప్రతిక్షణము మా సిలువనెత్తుకొని యేసు ప్రభువును వెంబడించి ఇంక మీదట ఆయనకు మరింత నమ్మకస్థలముగా ఉండుటకు మమ్మలను మా కుటుంబాలను సంపూర్ణముగా అమ్మ మరియా మీకు ప్రతిష్ఠించుచున్నాము. ఓ ప్రభువా, ఆ దేవదూతలు ఒకరితోనొకరు సర్వశక్తివంతుడైన ప్రభువు పవిత్రుడు 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 లోకమంతని మహిమతో నిండి ఉన్నది అని పలుకుచుండరి. ఈ వాక్యం యొక్క అనంతమైన శక్తితో మేము ప్రార్థిస్తున్నాము. మా దేశము పైన, లోకమంతటి పైన, మా కుటుంబాల పైన, మా మనవులన్నిటి పైన మీ కరుణను అనుగ్రహించండి. సాతాను వాని మాయాబుర ఉద్దేశముల నుండి మమ్మ కాపాడండి. ఆత్మ శరీరములను మనస్సులను సమస్తమును మీకు సమర్పించుచున్నాము. మాకున్న సమస్తముపై మీకు సంపూర్ణ అధికారం. ఆమేన్. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నమ్ముచుండుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిదంబర లోకమందు నెరవేరుట్ల భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా ఎన్నము మాకు నేటికి అనుగ్రహించండి. మా యొక్క అప్పుడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వగా కీలో నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. డివైన్ ధ్యాన కేంద్రంలో ఉన్న తెలుగు ఫంక్షన్లకి పోయిన సంవత్సరం మర్యాదలు ఇచ్చినటువంటి దైవ వాక్యం యెషయా 58:8 మనము అది సెప్టెంబర్ నెలలో జరగబోతున్నటువంటి ఆ అమ్మ మరియమ్మ గారి యొక్క పుట్టిన దిన సందర్భంగా చేసినటువంటి ఆ దమదిన ప్రార్థనలు దేవుడానికి గ్రహించిన వాక్యం ఆ తెలుగు ఫంక్షన్కి అనేక మందికి విడుదల ఇచ్చే వాక్యమే ఆ తల్లి అని జన్మదిన సందర్భంగా జరగబోతున్నటువంటి నవదిన ప్రార్థనలో ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాం, ప్రార్థిస్తాం. మీ అందరూ కోసం ప్రార్థిస్తూ పరలో దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారు వగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ముల మేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ఈ ఆలయానికి రాబోచిన బిడద నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఆరోస్తున్న వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ముల మేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రము కలుగునుగాక. ప్రియులారా, రేపు నుండి మనం అమ్మ మరియమ్మ గారి యొక్క 8 రోజులు ఉపవాస ప్రార్థనలు, త్యాగ ప్రవర్తనలు, నవదిన ప్రార్థనలు చేయబోతున్నాం. మీ అందరికీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మనం కూడా అందరం కలిసి ఒకే మనసుతో ప్రార్థన చేస్తాం. మిమ్మల్ని అందరం దేవుడు నిండు అనుగ్రహించాలని కోరుకుంటూ ఈ ఆరాధనలు మోహరించి ఆరాధన ఆశీర్వాదం స్వీకరిస్తాం.
పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమున సదాకాలము ఆరాధన స్తుతియు స్తోత్రములు నమస్కారము కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా. జపమాలే మాయుధం జపమాలే మా సాధనం జపమాలే మాయుధం జపమాలే మా సాధనం జపమాలే మా రక్షణ ద్వారం జపమాలే మా ధన్యత జీవం జపమాలే మా రక్షణ ద్వారం జపమాలే మా ధన్యత జీవం వినమ్రతకు సాత్వికతకు నిలయం జపమాలా విఘ్నతకు వివేకానికి మూలం జపమాలా విఘ్నతకు వివేకానికి మూలం జపమాలా జపమాలే మాయుధం జపమాలే మా సాధనం జపమాలే మా రక్షణ ద్వారం జపమాలే మా ధన్యత జీవం